'Cause princesses don't cry, don't cry, don't cry, oh, don't cry. గుడ్ ఈవినింగ్ అయ్యా హలో పీడి. నేను గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక కథ కావాలి బాబు. సార్ ఓపెన్ చేస్తేనే ఒక వ్యక్తి తన బ్రదర్కి కాల్ చేసి ఈరోజు ఇంట్లో ఎవరు ఉండట్లేదు, సో నాకు తోడుగా పడుకోవడానికి వస్తావా అని అడుగుతాడు సార్. Princesses don't cry, don't cry, don't cry, oh, don't cry. హలో, హలో, చెప్పండి అన్న. ఎక్కడున్నావురా? నేనా ఇక్కడ బయట ఉన్నానన్న, బయటకు వచ్చాను. ఏం లేదురా, ఆ, మా ఇంట్లో ఎవరు లేరురా. నువ్వు వస్తే నేను ఏడోటి చేద్దాం. సరే అన్న, వస్తాను. ఏంటి, ఏదో సౌండ్ వచ్చింది? ఓ, గాలి సౌండ్ అయి ఉంటుంది. ఒకసారి అన్నయ్యకి కూడా కాల్ చేసి చెప్దాం ఇంటి దగ్గరకు వచ్చాను అని. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? ఓసారి చేద్దాం. ఏంటిది, సరిపోయింది. సరేలే, అన్నయ్య వచ్చే లోపల ఒక స్నాప్ వేద్దాం. బాబు, ఏంటిది ఇంత చదువుతుంది? బెడ్షీట్ కప్పుకొని పడుకుందాం. ఏంటిది అయినా ఇంత చలిగా ఉంది? ఏంటిది అయినా చలి తగ్గట్లేదు. ఇక్కడ ఏదో స్వెటర్ ఉంది. సరే, దీన్ని వేసుకొని పడుకుందాం. ఇప్పుడే కరెంటు పోవాలా? సరిపోయింది. ముందు క్యాండిల్ ఎక్కడుందో వెలిగిద్దాం. ఇది ఒక పెద్ద దెయ్యాల గుంపలా ఉంది. దీని మధ్యలో కరెంటు పోయేది ఒకటి. ఛే, గోళీలా? ఇవెక్కడి నుంచి వచ్చాయి?
ఓ గోళీల బాక్స్ కింద పడిపోయినట్టుంది. నిజంగా ఇక్కడేమో ఉందా? లేదా నా భ్రమ నిజమా? ఏంటది అసలు అర్థం అవట్లేదే. పోయి ఒక్కసారి చూద్దాం. ఏంటిది మళ్ళీ మాయమైపోయింది. ఏంటి షూసా? ఇవెక్కడి నుంచి వచ్చాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరిదైతే ఏముంది, తీసి పక్కన పడేద్దాం. ఏంటి అతుక్కుపోయినట్టున్నాయి. దీన్ని ఇలా కాదు, ఏదైనా తీసుకొచ్చి దీన్ని పీకేస్తా. అరే ఈ షూస్ మళ్ళీ మాయమైపోయాయి. ఇదేదో తేడాగా ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అన్న ఎక్కడున్నావన్నా? బికాస్ మిస్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావన్నా? కొంచెం ఉంటే నేను చచ్చిపోయేవాడిని కదన్నా. ఎందుకు అరుస్తున్నావు? ఏమైందో చెప్పు ఫస్ట్. నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను. కానీ అక్కడ చూస్తే నువ్వు లేవు. నువ్వు వచ్చేలోకి కొంచెం పడుకుందామని అక్కడ పడుకున్నాను. కొంచెం చలి వేస్తే అక్కడే పక్కన హ్యాంగర్కున్న ఒక స్వెటర్ని తీసుకొని వేసుకున్నాను. రే ఆగాగు, నేను అసలు ఫోనే చేయలే కదరా నీకు. స్వెటర్ని వేసుకున్నప్పటి నుంచే నేను అన్ని విచిత్రాలన్నీ చూస్తున్నాను. అంతా ఈ స్వెటర్ వల్లే వచ్చింది. చా అన్న ఎందుకన్నా అలా భయపెట్టావు? ఇంతకుముందు కాల్లో ఇంత భయపెట్టాను తెలుసా? అదొకటే
వా! అలా ఆ షూస్ వల్ల తన వెనక్కి వచ్చేస్తాడు. అక్కడితో ఆ స్టోరీ ఎండ్ అవుతుంది. అండ్ ఈ స్టోరీలో నేను వాడిన మెయిన్లీ 3 ప్రోడక్ట్స్ ఏంటంటే స్వెటర్, షూస్ అండ్ ఒక గోళీల బాక్స్. సార్ మెయిన్లీ ఈ స్టోరీలో మనం కనెక్షన్ ఎక్కడ ఇస్తామంటే స్వెటర్తో స్టార్ట్ అయిన స్టోరీ గోళీల బాక్స్ నుంచి డెవలప్ అయ్యి షూస్ నుంచి ఎండ్ అయిపోతుంది సార్. అండ్ ఇది మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్తో 3 ఐటమ్స్ని యూస్ చేసుకొని నేను రాసిన స్టోరీ. అండ్ ఇది జస్ట్ ఒక బేసిక్ స్టోరీ మాత్రమే. మీరు ఒప్పుకున్నారంటే ఇందులోనే నేను ఇంకొక వర్షన్ అయితే వినిపిస్తాను. అండ్ నాకు కొంచెం టైం కావాలి సార్. మీరు కొంచెం టైం ఇచ్చారంటే నేను అది కూడా వినిపిస్తాను సార్. ఊరి వరకు అయితే చాలా బాగుందయ్యా. మరి ఇక సెకండ్ వర్షన్ అంటారు కదా, అది ఇప్పుడు వినిపిస్తారు మరి. త్వరలో